హాయ్ అండి. ప్రిన్సెస్ కట్ నెక్ డీప్ నెక్ కటింగ్ చూద్దాం ఈరోజు. ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ చూపిస్తున్నాను. బ్యాక్ పార్ట్కి మనం ఇక్కడ ఫస్ట్ అయితే స్ట్రైట్ లైన్ గీసుకోవాలి. స్ట్రైట్ లైన్ గీసుకుంటున్నాను, నేను ఆల్రెడీ గీసి పెట్టానండి. స్ట్రైట్ లైన్ గీసుకున్నాక మన బ్యాక్ లెంత్ ఎంత పెట్టుకోవాలి, మీ బ్యాక్ లెంత్ ఎంత ఉంటే అంత, దానికి ఎక్స్ట్రా 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. నాది బ్యాక్ లెంత్ 13.5కి 1 ఇంచ్ యాడ్ చేస్తే 14.5 వస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి 14.5 మార్క్ చేశాను ఆల్రెడీ. అలాగే ఇదే సేమ్ 14.5 ఇక్కడ పెట్టుకోండి. 14.5 ఇలా పెట్టేసుకున్నాను. ఇలాగా ఒకటి స్ట్రైట్ లైన్ గీసుకోవాలి. స్ట్రైట్ లైన్ గీసుకున్నాక ఇప్పుడు మనం చెస్ట్ పాయింట్ చూద్దాం. చెస్ట్ రౌండ్ ఎంత ఉంటే అంత డివైడెడ్ బై 6 వేసుకోవాలి. 36 డివైడెడ్ బై 6. చెస్ట్ రౌండ్, మీ చెస్ట్ రౌండ్ ఎంత ఉంటే డివైడెడ్ బై 6 వేసుకోండి. ఈ మెథడ్ బ్యాక్ బెల్ట్ 2 ఇంచెస్, షోల్డర్ 1 ఇంచ్ వాళ్ళకి మాత్రమే ఈ మెథడ్ యూజ్ అవుతుంది. మీది చెస్ట్ రౌండ్, నాది చెస్ట్ రౌండ్ 36, దాన్ని 6 డివైడెడ్ బై 6 చేశాను, అప్పుడు 6 వచ్చింది. ఇక్కడ 6కి ఇట్లా మార్క్ చేశాను. మార్క్స్ చేశాక ఎక్స్ట్రా 2 ఇంచెస్కి మీకు ఎక్స్ట్రా క్లాత్ ఎంత కావాలంటే 1.5 కావాలంటే 1.5, 2 ఇంచెస్ కావాలంటే 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవచ్చు. ఇలాగా చేసుకున్నాక వేస్ట్, ఇక్కడ బ్యాక్ వేస్ట్, మీ వేస్ట్ ఎంత అయితే ఉందో డివైడెడ్ బై 4 చేసుకోవాలి. వేస్ట్ నాది ఇక్కడ 27 డివైడెడ్ బై 4 చేసుకుంటే 6.75కి మార్క్ చేశాను. తర్వాత ఇక్కడ మీకు డాట్ కావాలంటే, బ్యాక్ డాట్ కావాలంటే 1 ఇంచ్ తీసుకోవాలి. వద్దు అనుకుంటే 1 ఇంచ్ తీసుకోవద్దు. నేను ఇప్పుడు బ్యాక్ డాట్ తీసుకోవట్లేదు, ఓన్లీ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ మనం ఇక్కడ షోల్డర్ చూద్దాం. మీ షోల్డర్ ఎంత ఉంటే, నా షోల్డర్ 14.5, మీ షోల్డర్ ఎంత ఉంటే అంత చూసుకోండి. షోల్డర్ నాకు 1 ఇంచ్ కావాలి, 1 ఇంచ్ షోల్డర్ కావాలి. అండ్ బ్యాక్ బెల్ట్ 2 ఇంచెస్ కావాలి. మీకు ఈ మెథడు షోల్డర్ 1 ఇంచ్, నెక్ డీప్, అండ్ మీకు నెక్ ఏ రౌండ్ తీసుకుంటున్నారా, స్క్వేర్ తీసుకుంటున్నారా, దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు నేను నెక్ షోల్డర్ 1 ఇంచ్, బ్యాక్ బెల్ట్ 2 ఇంచెస్, బ్యాక్ నెక్ రౌండ్ తీసుకుంటున్నాను, వాళ్ళకి ఈ మెథడ్ యూజ్ అవుతుంది. ఇప్పుడు నాది 14.5 షోల్డర్, ఇది 14.5 షోల్డర్కి 4 ఇంచెస్ మైనస్ చేస్తున్నా. 4 ఇంచెస్ మైనస్ చేస్తే 10.5 వస్తుంది. 10.5ని డివైడెడ్ బై 2 చేసుకోవాలి, అప్పుడు 5.2 వస్తుంది షోల్డర్. నాది షోల్డర్ 5.2కి మార్క్ చేస్తున్నాను. 5.2కి మార్క్ చేశాను. సేమ్ ఇక్కడ చెస్ట్ లైన్ దగ్గర 5.2కి ఒక లైన్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ 2 లైన్లని మనం కలపాలి. కలిపాక ఇప్పుడు ఈ రెండిటి మధ్యలో ఒకటి డాట్ పెట్టుకోవాలి. ఇలా ఫోల్డ్ చేస్తే మనకి రెండిటి మధ్యలో వస్తుంది అన్నమాట. ఇలా చేసుకున్నాక చంక రౌండ్ ఇక్కడ 0.75కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇది 1 ఇంచ్ కన్నా ఎక్కువ వెళ్ళకూడదు, 0.75 మాత్రం చేసుకోవాలి. ఇప్పుడు ఈ డాట్స్ని మనం ఇలా కలపాలి. ఇలా చేతితో కలపడం రాని వాళ్ళు ఇలా స్కేల్ యూజ్ చేసుకొని ఇలా గీసుకోవచ్చు. నేను చూడండి ఎలా గీస్తున్నాను, ఇలా గీసుకోవాలి. ఓకే, మనకి బ్యాక్ పార్ట్ రౌండ్, నేను నెక్ రౌండ్ తర్వాత గీసి చూపిస్తాను. తర్వాత
ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ ఎలా చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. ఇదైతే క్లియర్ కదా? ఓకే.